తర్వాత యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. చాలు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. నాకు పౌలు చెప్పిన మాట గుర్తు వస్తుంది. ఏమన్నాడు తెలుసా? హృదయము దేవుని ఆలయం అన్నాడు. హృదయము దేవుని ఆలయమై ఉంటే, ఈ రాత్రి గమనించింది అయ్యా, గమనించి అదే దావీదు అంటున్నాడు, నేను యెహోవా ప్రసన్నతను చూచుటకు నా ప్రాణాత్మ దేహాలు దేవుణ్ణి వెతుకుతున్నాయి. అంటే నా హృదయంలో దేవుడితో మరొక దానికి చోటు లేదు. నా హృదయంలో దేవుడు తప్ప మరొక దానికి చోటు ఇవ్వలేకపోతున్న రూఢిగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. ప్రియ సహోదరుడే, సహోదరి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి ఇష్టపడుతున్నాడు ప్రతి దినము కూడా. ఆలయం అంటే మనమే కదా దేవునికి. అంటే ఈ హృదయంలో దేవుని కొరకు తీర్మానం చేసుకోగలిగితే, ఈ హృదయంలో ఒక తీర్మానం దేవుని కొరకు నువ్వు ఉండగలిగితే, ఈ హృదయంలో ఒక తీర్మానం కలిగిన మనసు కనుక నేను దేవుని కొరకు స్థిరపరచబడగలిగితే, నీ ఆలయంలో మరొక దానికి చోటు ఉండదు అనే మాట సత్యం. ఆయన అంటున్నాడు, నా హృదయం ఆలయము ఆయన కొరకు ధ్యానిస్తుంది. అంటే వెతకటానికి సిద్ధపాటు కలిగిన మనసుతో ఉన్నాడంట. ఈనాడు ఈ హృదయం అనే దేవాలయంలో దేవుని కొరకు ఎదికేవారు, ధ్యానించారు ఎక్కడున్నారు? వాక్యాన్ని ధ్యానించేవారు లేరు. దేవుని మాట కొరకు ఆ మాట మీద ఆశ కలిగి జీవించేవారు లేరు. దేవుని మాట కొరకు ఆశపడే మనస్తత్వము తక్కువైపోతుంది. అన్ని విషయములలో రోజు రోజు ఆలయాలు లోకంతో నిండిపోతున్నాయి. కానీ రాజైన దావీదు అంటున్నాడు, నేను ఆయన మాట కొరకు నా ఆలయం ధ్యానిస్తుంది. అంటే నిత్యము ఆయన మనసు దేవుని మీదనే ఉందంట. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేని మీద ఇంకా లేదు. లైవ్ చూస్తున్నప్పుడు ఈ సహోదరుడే, సహోదరి, నువ్వు దేని మీదనో నీ మనసు పెడితే నీ ఆలయము దేవుని కొరకు ధ్యానించలేదు. దేని మీదనో నీ మనసు ఇవ్వగలిగితే దేవుని మాట కొరకు నీకు ఆశ పెరగదు. దేవుని మాట కొరకు నీకు ఆశ లేకపోతే ఆయన మాట నువ్వు ధ్యానించలేవు. మనసు రోజు రోజుకు దేవునికి దూరమైపోతుంది. వాస్తవానికి రోజు రోజు కనుక నీకు అంతరంగము దేవునికి దూరమైపోతుందంటే నీ హృదయం ఆలయముల నివాసం దేవుడు చేయలేడుగా. అలా రాజైన దావీదు వెతికాడు కనుకనే హృదయం ఆలయంలో దేవుడు నివాసం చేయగలిగాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా.